అడిగిన దానికి ఒక్కదానికి లేఖన ప్రకారమైన సమాధానం ఒక్కరు చెప్పరు. కానీ అతడు మంచోడు కాదంటారు. ఒకడు కామెంట్ పెట్టిండు, ఓఫిర్ గారికి 3 భార్యలు ఉన్నారు అంట. నా నంబర్ 9000083219, నాకు డీటెయిల్స్ పంపి, వాళ్ళ పేర్లేంది, వివరాలేంది, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది. 3 ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, నాకు వివరాలు పంపి. మరి నేను రంజిత్ ఓఫిర్ గారితో రెగ్యులర్గా క్షీరసాగరం అనే ప్రోగ్రాం జరిగిస్తున్నా కదా, నాకైతే వాళ్ళు కనబడలేదు ఎప్పుడు కూడా 3. మరి నీకు ఎక్కడ కనబడ్డారో నీకు చెప్పినోడు ఎవడో వాడిని తీసుకొని రా, నాకు చూపెట్టు. అయ్యగారు గిట్లా మరి చెప్పిండ్రు ఏంటిదని నేను ఆయన అడుగుతా. నేను ప్రతి ప్రశ్న ఆయనను అడుగుతా. నేను ఆయన దగ్గరికి తీసుకెళ్తా. నేను ఇంత యథార్థంగా మీకు చెబుతుంటే కూడా ఇష్టం వచ్చినట్టుగా దయ్యం పట్టినట్టుగా కామెంట్స్ పెడతారేంది? చెప్పేది వినిపించుకోరా? ఆలోచించరా? అంటే మీకు సత్యంతో పని లేదా? మీలో ఉన్న అహాన్ని సాటిస్ఫై చేసుకోవడమే మీ గురా? మీలో ఉన్నటువంటి సాతాన ఆలోచనలు నెరవేర్చుకోవడమే మీ గమ్యమా?